ఒక ఆయన ఆ ఊరికి వెళ్ళటానికి బయలుదేరాడు. సాయంకాలం అయిపోతుంది. ఆయన గుర్రం మీద వెళ్తాడు. ఆ రోజుల్లో గుర్రం మీద వెళ్ళేవాడట. గుర్రం మీద వెళ్తున్నాడు. వెళ్తుంటే చీకటి పడిపోతుంది, బాబోయ్ చీకటి పడిపోతుంది, త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి గుర్రాన్ని కాస్త స్పీడ్గా నడిపిస్తున్నాడు, బేగ వెళ్ళిపోదామని. అయినా కూడా త్వరగా వెళ్తున్నాడు, కొంచెం అడవి దాటి వెళ్ళాలి. వెళ్తున్నాడు, చీకటి పడిపోయింది, దారి కనబడట్లేదు, గుర్రానికి దారి కనబడట్లేదు. మొత్తానికి జోరుగా నడుపుతున్నాడు. ఆ గుర్రానికి దారి తెలియక కోతులో కాలేసింది, దప్పుని పడిపోయింది. ఆడు గుర్రం నుంచి పడిపోయాడు. దొర్లిపోతాడు. అంటాడు, ప్రభువా రక్షించు నాయన, కాపాడు 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 ప్రభువా అనుకొని అంటున్నాడు. ఇక దొర్లిపోతూ ఆ టైంలో ఎవరు వచ్చి పట్టుకుంటారో, ఏది దొరుకుతుందో దాన్ని పట్టుకొని, ఓ రాయి దొరుకుతుందా, ఒక ఏరు దొరుకుతుందా, తాడు దొరుకుతుందా, ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పి ప్రభువా రక్షించు అని దొర్లిపోతూ ఉంటున్న సమయంలో ఒక చెట్టు ఏరు దొరికిందంట. చెట్టు ఏరు పట్టుకున్నాడు గట్టిగా, దేవానికి స్తోత్రం, ఏరు నాకు దొరికింది, కిందన ఏ లోయ ఉందో ఏ అగాధం ఉందో ప్రభు అని చెప్పేసి అడుగు భయంతో ఆ ఏరు పట్టుకొని అడుగుతున్నాడు, దేవా నన్ను కాపాడు, దేవా నన్ను రక్షించు. అప్పుడు దేవుడు తన స్వరాన్ని వినిపించి, సరే నేను రక్షిస్తాను, నువ్వు పట్టుకున్న చెట్టు ఏరు వదిలే అన్నాడట. ఇది ఎలాగో చేస్తాను ప్రభువా, ఇంత రాత్రప్పుడు ఎవ్వరు లేరు రక్షించడానికి కాపాడడానికి, ఇలాంటి అగాధంలో ఏ లోయలో పడిపోతున్నానో తెలియదు, ఇలాంటప్పుడు దొరికింది ఈ ఆధారం, ఈ దొరికిన ఆధారాన్ని వదిలేయమంటున్నావు ప్రభా, నీకేమైనా న్యాయంగా ఉందా, నేను వదలను ప్రభా అని చెప్పి గట్టి పట్టుకున్నాడు. వదలవా, సైలెంట్ అయిపోయాడు దేవుడు. ప్రభా రక్షించిన ఆయన, చేతులు మండిపోతున్నాయి, ఎంతసేపు పట్టుకుంటాడు, చేతులు మండిపోతున్నాయి, కందిపోతున్నాయి ప్రభా అని చెప్పి ఈ చేయి మారుస్తున్నాడు. మళ్ళీ దేవుడు అంటాడు, నేను చెప్పాను కదా నేను రక్షించాలంటే నువ్వు దాన్ని వదిలే అన్నాడు. నేను వదలన్నాడు. సరే దేవుడు ఊరుకున్నాడు. తెల్లారుతుంది, సూర్యోదయం అవుతుంది, వెలుగు వస్తుంది, చీకటి పోతుంది. చీకటి పోయి వెలుగు వచ్చినప్పటికీ ఆ వెలుగులో కిందకి తిరిగి చూశాడట. చూస్తే ఒక్క అడుగు మాత్రమే భూమి ఉందంట. ఎంత ఉంది? ఒక్క అడుగు. ఇది ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అదే భూమి, ఒక్కడిగే ఉంది. కానీ పట్టుకొని రాత్రంతా ఏం చేస్తున్నాడు, కుస్తీలు పడుతున్నాడు, వేల పడుతున్నాడు, మొత్తానికి రాత్రంతా రైడ్ వదిలేమని దేవుడు చెప్తే వదిలేస్తే ఏమవుతుంది, హ్యాపీగా ఒక్కడిగే, ఆడేం లోయలో పడిపోడు. ఆడికి తెలీదు అది పెద్ద లోయ అగాధం అనుకుంటున్నాడు, చీకటి ఏం కనబడట్లేదు కదా. కానీ దేవుడు ఏం చేస్తుంటే, నీకు చీకటైనను ఆయనకు చీకటి కాకపోవును. దేవునికి స్తోత్రం.